వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేసిన ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్లపేట ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజు ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్ విద్యార్థులందరికీ నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పుట్టి బిర్షా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని నబరంగాపురం నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుండి వేములవాడ, సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరకు అమ్మడానికి వేములవాడ పట్టణ పరిధిలోని చెక్కపల్లి రోడ్డు వైపు నడుచుకుంటూ తేదీ 1/7/2024 రోజున మధ్యాహ్న సమయంలో వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ పోలీసులు అట్టి వ్యక్తిని చెక్కపల్లి రోడ్లోని పెద్దమ్మ గుడి దాటిన తర్వాత పట్టుకోగా అతని వద్ద ఉన్న నిషేధిత 14.590 కిలోల గంజాయిని సీజ్ చేసి పై వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు వీరప్రసాద్, శ్రీనివాసులు, ఎస్ఐలు, ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళకి అడుగుతారు. దాని అదే ఇన్ఫర్మేషన్ పడుతున్నాను. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడియాట్రిక్ ఎలిజిబుల్ అవుతారు. పీడియాట్రిక్ దాని తర్వాత అందరితో మంది మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డైల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి. మనం కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళు మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకా 2 మన ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది. దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 కేజీ గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చంద్రుతిలో కూడా 100 గ్రామ్స్ గాంజాయి పట్టుకున్నాం. అదే కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో మీ ప్రెస్ మిత్రులకు అదే మీరు కూడా ఎక్కడైనా ఊళ్ళో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. వాళ్ళ ఏ ఏరియాలో, ఏ గల్లీలో, ఏ విధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు. మనం 100% అక్కడ వెయిట్ చేస్తాం. ఇప్పటి నుండి అంటే లాస్ట్ 2 వీక్స్ నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు, అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉండే మన పాత వాళ్ళ ఒఫెండర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాము. సో దట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అంటే అది పట్టుకుంటాము. వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.